అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎప్పుడూ ఇతరుల నుండి సహాయం పొందేది కానీ ఎన్నడూ ఇతరులకు సహాయం చేసేది కాదు. ఏ జంతువో పక్షో వచ్చి వాగుకో వంకకో దారి అడిగితే తెలిసినా చెప్పేది కాదు. చెప్పినా దూరం దారి చెప్పి సంబరపడేది. అడవిని పాలించే పులిరాజుకు లేక బిడ్డ పుట్టింది. బాతులవాగు దగ్గర వేడుక చేస్తున్నట్లు ప్రకటించాడు. వేడుకకు అడవిలోని జంతువులన్నీ వచ్చి విందు ఆరగించవలసిందిగా కోరాడు పులిరాజు. వేడుకకు నక్క బయలుదేరింది. కానీ దానికి బాతులవాగుకు దారి తెలియదు. అది అలా నడుచుకుంటూ పోతూ ఉండగా దారిలో మామిడి చెట్టు మీద ఒక కోతి కునుకు తీస్తూ కనిపించింది. చెట్టు నీడలో ఆయాసం తీర్చుకొని కోతిబావా బాతులవాగుకు దారి చెబుతావా అడిగింది నక్క. నేరుగా వెళ్ళి కుడివైపు తిరుగు, చింత చెట్టు కనిపిస్తుంది. అక్కడి నుంచి ఎడమకు తిరుగు, నడిస్తే మర్రి చెట్టు కనిపిస్తుంది. అక్కడి నుంచి కుడికి తిరిగి నడిస్తే రావి చెట్టు కనిపిస్తుంది. దానికి ఎదురుగా తాటితోపు కనిపిస్తుంది. తాటితోపు దాటగానే బాతులవాగు ఉంటుంది అని చెప్పింది కోతి. నక్కకు కోతి చెప్పింది సరిగ్గా అర్థం కాలేదు. అది ఆ దారిలో ఎప్పుడూ వెళ్ళనే లేదు. దాంతో బుర్రగొక్కుంటూ ఆలోచించసాగింది కోతి. కుంటుతూ నెమ్మదిగా చెట్టు దిగి, నక్కబావా, నా కాలికి ముళ్ళు గుచ్చుకొని గాయమైంది. నీ మీద నన్ను ఎక్కించుకుంటే నేను నీ వెంట వేడుకకు వస్తాను అంది. కోతిని పైనుంచి కిందికి చూసింది నక్క. వేడుకకు రాకుంటే విందు చేయకుండా పస్తులుండు. నిన్ను మాత్రం నా వీపు మీదకు ఎక్కించుకొని తీసుకుపోను. నేను నీ బానిసను కాను అని పెద్దగా అరిచింది నక్క. కోతి మౌనంగా ఉండిపోయింది. నక్క అక్కడి నుంచి వేగంగా ముందుకు పోయింది. కొద్దిసేపటికి ఆ దారి వెంట ఏనుగు వచ్చింది. కుంటుతున్న కోతిని చూసి ఏనుగు, కోతిబావా, నీ కాలికి ఏమైంది అని అడిగింది. ఏనుగు, ముళ్ళుగుచ్చుకొని గాయమైంది, నడవలేకపోతున్నాను అంది కోతి. అయ్యో అలాగా, నీకు బాతులవాగుకు దారి తెలుసా అని అడిగింది ఏనుగు. తెలుసన్నట్లుగా తల ఊపింది కోతి. అయితే నువ్వు నా వీపు మీద కూర్చొని వాగుకి దారి చెప్పు, ఇద్దరం కలిసి వేడుకకు పోదాం అంది ఏనుగు. కోతి ఏనుగు వీపు మీద కూర్చుంది. కోతి దారి చెబుతూ ఉంటే ఏనుగు ముందుకు పోతూ ఉంది. అవి రెండూ కబుర్లు చెప్పుకుంటూ బాతులవాగుకు పోతూ ఉండగా దారిలో దూరం నుంచే మర్రి చెట్టు కింద కూర్చున్న నక్కను చూసింది కోతి. నక్క దారి మరచి ఎటువైపు వెళ్ళాలా అని ఆలోచించసాగింది. ఏనుగు వీపు మీద కూర్చొని వస్తున్న కోతిని గమనించి నక్క సిగ్గుతో కోతికి కనిపించకుండా పొదల్లో నక్కి దాక్కుంది. వెనుక నుంచి ఏనుగును అనుసరించి వేడుకకు చేరాలనుకుంది. అవి మర్రి చెట్టు వరకు రాగానే, నక్కబావా, అలా నక్కి కూర్చుంటే వేడుకకు ఎలా చేరుతావు? మా వెంట పద, పోదాం అని అంది కోతి. నక్క వాటి వెంట వేడుకకు చేరింది. విందులో రకరకాల వంటలు గుమగుమలాడుతూ నోరూరించాయి. ఏనుగు తనకు నచ్చిన చెరుకుగడలు, అరటిగెలలు కడుపు నిండా తిన్నది. నక్క లొట్టలేసుకుంటూ మాంసాహారం మెక్కి తిన్నది.
కోతి మట్టుకు పులిరాజు పక్కన కింద కూర్చొని కోతి మాత్రం ఆహారం ముట్టుకోలేదు. ఏనుగు, నక్క కోతిని గమనిస్తూనే ఉన్నాయి. అవి కోతిని విందు ఎందుకు చేయలేదు అని అడిగాయి. నేను మీకన్నా ముందే వేడుకకు వచ్చి విందు ఆరగించాను. తిరిగి ఇంటికి వెళుతుంటే కాలికి ముళ్ళు గుచ్చుకొని గాయమైంది అని చెప్పింది కోతి. తమకు బాతులవాగుకు దారి చూపించడానికే వేడుకకు మళ్ళీ వచ్చిందని తెలుసుకొని ఆశ్చర్యపోయాయి ఏనుగు, నక్క. కోతి మాత్రం మంచితనానికి ఏనుగు పొంగిపోగా నక్క సిగ్గుతో తల వంచుకుంది. అవి తిరిగి వెళ్ళేటప్పుడు నక్కే తన వీపు మీద కోతిని కూర్చోబెట్టుకొని ఇంటి దగ్గర దింపింది. ఆనాటి నుంచి ఇతరులకు సహాయం చేస్తూ ఆనందంగా ఉండసాగింది నక్క.